గంగారం బూరుగుపల్లి సాయిబాబా కాలనీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంటింటి ప్రచారం కోసం తిరగడం జరిగింది. భారీ ఎత్తున నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. రోజు ఎలక్షన్లో భాగంగా మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి బూరుగుపల్లి సాయిబాబా కాలనీ మరి 9th వార్డులో ఇంటింటి ప్రచారం మమతా అంజయ్య గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు చేసినటువంటి పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు చేస్తున్న రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందని చాలా వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇంటింటికి మరి నీళ్లు కానీ మిషన్ భగీరథ అవన్నీ కూడా మిషన్ భగీరథ కానీ మరి షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అదేవిధంగా రైతు బంధు కానీ ఇవన్నీ ఇచ్చేవాడని చెప్పి వాళ్ళే స్వచ్ఛందంగా మరి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని మరి పెద్ద ఎత్తున కూడా భారీ మెజార్టీతో మరి 9వ వార్డును గెలిపించడానికి ప్రజలందరూ కూడా సంఘటితంగా మరి పోరాడుతూ ఉన్నారు. తప్పకుండా మరి 9th వార్డులో మరి మమతా అంజయ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా గెలవబోతున్నారు. గెలిచిన వెంటనే ఆమె నాయకత్వంలో ఏ సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ సాయిబాబా కాలనీ కానీ బూరుగుపల్లి కానీ ఏ సమస్యలు ఉన్నా కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గ్రామాలకు వస్తారు. మీరు అందరూ కూడా నిలదీయవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక ఇల్లు చెప్పుకుంటున్నారు, మరి కేసీఆర్ చేసిన ఈ 100 పనులు చెప్తలేరు. వాళ్ళు ఏదో ఒక ఇల్లు ఇచ్చిన శుద్ధి చెప్తున్నారు. ఆ ఇల్లు కూడా మరి ఇక్కడ గంగారం సాయిబాబా కాలనీలో మరి డబ్బులకు అమ్ముకోవడం జరిగింది. జాగలు లేవు, స్థలాలు లేవు. మరి రేవంత్ రెడ్డి అప్పుడు చెప్పిండు ఎలక్షన్లో భాగంగా ఏమని, జాగలేని వాళ్లకు జాగిచ్చి నేను ఇల్లు కట్టిస్తా అని చెప్పిండు. ఇప్పుడేమో జాగున్న వాళ్ళకి అంటున్నాడు. ఈ విధంగా చాలా ప్రజలు సాయిబాబా కాలనీలో ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4, 5 కుటుంబాలు ఉన్నాయి. మరి ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చూస్తుంటే మరి చాలా ఘోరంగా ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఈ రేపు జరగబోయే ఈ మున్సిపల్ ఎలక్షన్లో మరి 9th వార్డులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే మరి రేవంత్ రెడ్డికి చెల్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఓడగొడితే బుద్ధి వస్తుంది. ఎవరికైనా కూడా 2 సంవత్సరాలు ఇంకా వాళ్ళ అధికారంలో ఉంటారు. ఆ అధికారం అడ్డం పెట్టుకొని ఏదేదో చేయనీకి చూస్తారు. ఆ 2 సంవత్సరాలు మనకు పని చేయాలంటే ఇక్కడ మమతను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి. తప్పకుండా మీ అందరూ కూడా కారు గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించి మీ సమస్యలు తీర్చడానికి మమతా అంజయ్య ముంగలుంటారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.